మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ వీడియోను వీక్షిస్తున్న వీక్షకులందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాం. నేటి వాక్య ధ్యానము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఈ వాక్యంలో దేవుడు మన దైనందిన జీవితంలో ప్రాముఖ్యంగా 3 ముఖ్యమైన విషయాలను నేర్పించాలని కోరుతున్నాడు. మొదటిది, వినుటకు వేగిరపడాలి. చాలాసార్లు ఎదుటివారు మాట్లాడుతుండగానే మనం సమాధానం చెప్పడానికి సిద్ధమైపోతాం. కానీ దేవుడు చెప్తున్న మాట ముందుగా వినాలని చెప్తున్నాడు. మనుషుల మాటలను మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని కూడా శ్రద్ధగా వినాలి. అందుకే దేవుని వాక్యంలో వ్రాయబడింది, వినుట వలన విశ్వాసము కలుగుతుంది, వినుట క్రీస్తుని గూర్చి మాట వలన కలుగును అని వ్రాయబడింది. రెండవదిగా, మాటలాటకు నిదానించాలి. ఒకసారి నోటి నుండి వచ్చిన మాటలను వెనక్కి తీసుకోలేం. ఒక మంచి మాట గాయపడిన హృదయాన్ని స్వస్థపరచగలదు. అదే ఒక కఠినమైన మాట జీవితాంతం మర్చిపోలేని గాయాన్ని చేయగలదు. అందుకే మాట్లాడే ముందు ఆలోచించాలి. మన మాటలు దేవునికి మహిమను తెచ్చేవిగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మూడవదిగా, కోపించుటకు నిదానించాలి. కోపం వచ్చినప్పుడు మనం సరైన నిర్ణయాలు తీసుకోలేం. కోపం అనేక కుటుంబాలను, స్నేహాలను పాడు చేస్తుంది. అందుకే దేవుడు కోపాన్ని అదుపులో ఉంచమని చెప్తున్నాడు. మన హృదయంలో పరిశుద్ధాత్మకు స్థానం ఇచ్చినప్పుడు ఆయన మనకు సహనం, శాంతి, ప్రేమను అనుగ్రహిస్తారు. ప్రియులారా, ఈ రోజు నుండి ఈ 3 విషయాలను మన జీవితంలో ఆచరిద్దాం. ఎక్కువగా విందాం, తక్కువగా మాట్లాడదాం. కోపాన్ని అదుపులో ఉంచుకుందాం. అప్పుడు మన దైనందిన జీవితంలో దేవునికి ఇష్టమైనదిగా, ఇతరులకు ఆదర్శమైనదిగా ఉంటుంది. దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరినీ ఆశీర్వదించునుగాక. చివరిగా ఒక మాట, వినుటలో వేగం, మాటలో కోపములో నిదానం. దేవుడి వాక్యమును దీవించునుగాక.